impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానము స్టే అబవ్ పార్ట్ 3, పైనే ఉండు 3వ భాగాన్ని వింటున్నాము. ఆలకించండి నా మాట. పైనే ఉండు, పైనే ఉండు, పైనే ఉండు అంటాం. ఏం పైనే ఉండాలా అంటే నీ స్థానంలో పైనే ఉండు, నీ అధికారంలో పైనే ఉండు, నీకు ఇవ్వబడిన సామర్థ్యములో అక్కడే నిలబడుకోనుండు, కిందికి దిగి రావద్దు. నీవేమని పిలువబడ్డావో అక్కడే ఉండు, నువ్వెవరో అలాగే ఉండు. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర వాచ్మెన్ లాగా రావడం ఎలా కరెక్ట్ కాదో, అలాగా నీ స్థాయిలో ఉండేవాడివి నువ్వు కిందికి దిగి రావడం అంత కరెక్ట్ కాదు. నువ్వెవరో తెలుసుకొని, నీ గురించి దేవుడు ఏమంటున్నాడో తెలుసుకొని, నీ స్థాయి, నీ స్థానము, నీ ఆధిపత్యము, నీ అధికారము, నీ బలము, నీ సామర్థ్యం ఏమిటో నువ్వు తెలుసుకొని అందులోనే ఉండు, అక్కడే ఉండు, నువ్వు కిందికి రావద్దు అని. దాన్ని మనం పైనే ఉండు, పైనే ఉండు అని చెప్పుకుంటున్నాం. నువ్వు చిన్న ఉద్యోగస్తుడు అయి ఉండొచ్చు, రోజు 200 కూలీకి పనిచేసే వ్యక్తి అయి ఉండొచ్చు, నెలవారీ జీతం 10-20 వేలు అయి ఉండొచ్చు, లేదా 10 మంది ఇళ్లలో పని చేసుకునే ఆమె అయి ఉండొచ్చు. సంబంధం లేదు. అది నీ ఇహలోకపు స్థానం, అది నీ శరీరము జీవిస్తుండే స్థానం అది. కానీ పోయిన వారం మనం చెప్పుకున్నాము, ఎప్పుడైతే నువ్వు యేసునందు విశ్వసించావో నీవు దేవుని కుమారుడగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడని. అంటే యు ఆర్ ద సన్ ఆఫ్ ద లార్డ్. నువ్వు నిజముగా నేరుగా దైవ కుమారుడవే. అంటే నువ్వు అంట్లు తోముతున్నా నీ పదవి ఏం తగ్గదు. చిన్న కూలి పని చేస్తున్నా, దినవారీ కూలికి బతుకుతున్నా నీ స్థాయి మారలేదు, నీ స్థానము మారలేదు, నీ అధికారము మారలేదు, నీ ఆధిపత్యము మారలేదు, దేవుడు నిన్ను చూసేది మారలేదు, దేవుడు నీ పట్ల పలికిన మాటలు నువ్వు విడిచిపెట్టలేదు. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? నువ్వు పైనే ఉండకుండా నిరంతరం నిన్ను కిందికి లాగడానికి మనుషులు, పరిస్థితులు, గత అనుభవాలు, నీ వ్యక్తిగత ఆలోచనలు, నీకు జరిగిన అవమానాలు, నిందలు, నువ్వు చూసిన శ్రమలు, వేదనలను బట్టి పైన ఉండకూడదు, నేను కిందికి వచ్చేయాలనుకుంటానని మాటి మాటికి మనసు మార్చుకుంటావు. హలో, నేను పైన ఉంటే ఏంటి అని నువ్వు ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంటావు. గుర్తించాలి, నువ్వు ఆత్మలోకాన్ని శరీరలోకంతోనూ, శరీరలోకాన్ని ఆత్మలోకంతోనూ పోల్చుకోకూడదు. అందరు చెప్పండి, శరీరలోకాన్ని ఆత్మలోకంతోనూ, ఆత్మలోకాన్ని శరీరలోకంతోనూ పోల్చకూడదు. ఎట్లా అంటే నరుడు చనిపోతే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోతుందని ఉందా లేదా వాక్యము? అంటే మనలో ఏముంది? ఆత్మ ఉంది, మనమే ఆత్మ. చనిపోతే పైకి వెళ్ళిపోతుందంట. ఏది ఆత్మ చూపించు అని ఎవరినన్నా అడిగినాం అనుకోండి, ఎవరన్నా చూపించగలుగుతాడా? ఆత్మ అంటే నేనే అంటాం. నేనే అంటే ఎవరంటే ఇదిగో అని ఇట్లా శరీరం చూపించాల్సిందే. హలో, అట్లాగే నేను దేవుని కుమారుడు అంటే ఏది దేవుని కుమారుడు అంటారు, చూపించలేం దాన్ని. నువ్వు అందులో నిలబడితే ఆ శక్తి నీలో కనబడుతుంది. కరెంటు వైర్లో ఉంది అంటే ఎవరు నమ్మరు. ఏది అంటే ఏం లేదు, 2 ప్లగ్గులు పెట్టి తగిలిస్తే అంటాడు, అప్పుడు ఉన్నట్లు లెక్క. హల్లెలూయా. అందుకే నీవు దైవ కుమారుడు అని ఎరిగిన నీవు దైవ కుమారుడనే స్థానం నుంచి నువ్వు దిగకుండా అక్కడే ఉంటే ఆ సామర్థ్యం నీలోంచి కనబడుతుంది. హల్లెలూయా. అందరు చెప్పండి, దేవుని కుమారుడవైతే స్థాయిని తగ్గించుకోవద్దు, కొంతకాలం అక్కడే ఉండు, నీ స్థానము కనబడుతుంది.
నీ స్థాయి బయటికి వస్తుంది, నీలో నుండి సామర్థ్యము బయటికి వస్తుంది. హల్లెలూయా. ఇది కొద్దిగా ఉపోద్ఘాతం, ఆలకించండి. ఇంకా కొంచెం చెప్తా. జెనసిస్ చాప్టర్ 3:5. ఊరికే మీకు చిన్న ఇంట్రడక్షన్, మీకు అర్థం అవుతుంది ఇలా చెప్తే. ఏలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలని ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. హలో, అపవాది ఏం చెప్తున్నాడు ఆదాముతో? నువ్వు ఈ చెట్టు పండ్లు తినొద్దని చెప్పాడా దేవుడు? ఏమైనా లేదు లేదు, నువ్వు తిను, నువ్వు దేవుడివి అవుతావు, నీవు దేవతల వలె అవుతావు, నువ్వు దేవునిలా మారతావు, నువ్వు తిను. ఎందుకు తినవు అంటున్నాడు అపవాది. ఇప్పుడు పెట్టు నాయన, ఆదికాండం 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వానిని సృజించెను. ఎవరికైనా అర్థమైందా ఇప్పుడు? దేవుడు ఎలా సృజించాడంట? దేవుళ్లానే దేవుని స్వరూపమందే సృజించాడంట. మళ్ళీ అపవాది ఏం చెప్తున్నాడు? ముందు వచనం, ఏలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడననియు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఏమంటాడు అపవాది వచ్చి? నువ్వు దేవుడిలాగా అయిపోతావు అంటున్నాడు. నిజానికి ఎవరు? దేవుడిలానే ఉన్నాడు, దేవుని స్వరూపమందే చేపట్టాడు. హలో, నీకెవడైనా చెప్తాడు, రా బ్రో, ఏముంది ఇట్లా బతికితే ఎన్నాళ్ళు బతుకుతావు, జోబులో డబ్బులు వేసుకున్నాక నీతిగా బతుకుదాంలే అంటాడు. నీకేమనిపిస్తుంది? నీకు ఆల్రెడీ డబ్బులు లేని వాళ్ళగా అనిపిస్తుంది. నిజమే కదా, నేను ఇంత పావర్టీలో ఉండాలని అనుకుంటాం. ఆయన పొందిన గాయములు స్వస్థపడ్డాయి అన్నాడు అనుకోండి, ఎవడైనా వాక్యం వచ్చి చెప్పింది అనుకోండి, ఏ ఒంట్లో జబ్బులన్నీ ఉన్నాయి, స్వస్థపరిచినోడే దేవుడు. నాతో దేవుడు చెప్పిన ఒక మాటని చెప్తాను. నేను ఇలాగే ఒకదాన్ని అడుగుతుంటే దేవుడు నాతో చెప్పిన మాట మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను. ఒకడు ఒక యాపిల్ కావాలని అడుగుతున్నాడంట. ఎంతమంది వాక్యం వింటున్నారు? ఒకడు యాపిల్ కావాలని అడుగుతున్నాడంట. యేసయ్యా యాపిల్ 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 అని అడుగుతున్నాడంట. ఎంతకు ఇవ్వట్లేదంట ఆయన. నేను యాపిల్ ఇవ్వను అన్నట్లుగా మౌనంగా ఉన్నాడంట. 10 సంవత్సరాలు అయిందంట యాపిల్ ఇమ్మని అడుగుతున్నాడు, యాపిల్ మాత్రం ఇవ్వట్లేదంట. 10 ఏళ్ళు అయిపోయింది. ఇది గమనించిన దుష్టుడు యాపిల్ తీసుకొచ్చి ముందు పెట్టాడంట. ఏమనుకున్నాడంట ఈడు? దేవుడే ఇచ్చాడు యాపిల్, నాకు యాపిల్ వచ్చేసింది, దేవుడే ఇచ్చాడు, హ్యాపీ అనుకున్నాడంట. అప్పుడు ఏమనుకున్నాడంట? తెలుసంట ఇది దేవుడా కాదా అని కన్ఫ్యూజన్లో ఉన్నాడంట. కానీ భావిస్తున్నాడంట, ఇంకా దేవుడే ఇచ్చి ఉంటాడు లేవు. వాడు దుష్టుడనే మాట మరిచి, ఒకవేళ గ్రహిస్తున్నా గ్రహించనట్టుగా, ఎవడిస్తే ఏమి, మనకి యాపిల్ కావాలా అని తీసుకున్నాడు. యాపిల్ తీసుకున్నాడు. ఆ యాపిలే వాడి నాశనానికి కారణం అవుతున్నది. అందుకే ఎలాగైనా కోరిక తీర్చుకోవడం అనేదే నీ ప్రార్థనాంశం అయితే దేవుడు తీర్చడు, దుష్టుడు వచ్చి తీరుస్తాడు నీ కోరికను. నాకు ఆర్థిక ఆశీర్వాదమే ప్రభువా నాకు ముఖ్యమని నువ్వు ప్రార్థన పూర్వకంగా వచ్చి, తండ్రి బ్లెస్ మీ బ్లెస్ మీ బ్లెస్ మీ బ్లెస్ మీ బ్లెస్ మీ, ఓకే, ఆ బ్లెస్సింగ్ ఇంకో రూపంలో వస్తుంది నీ దగ్గరికి. విల్ యూ టేక్ ఇట్? నువ్వు గుర్తించాలా, నాకు ఆశీర్వాదం కాదు కావాల్సింది, నాకు డబ్బు కాదు కావాల్సింది, యెహోవా ఆశీర్వాదం అయితేనే తీసుకుంటాను, లేకుంటే నేను తీసుకోను అలా. ఎవరికైనా నా మాటలు అర్థమైందా? అంటే నీకు ఎర్ర చూపుతాడు, దురాత్మ ఎర్ర చూపుతాడు, దయ్యములు ఎర్ర చూపుతాయి. నువ్వు కోరుకున్నది ఇవ్వడం 10 నిమిషాల పని, నీకు అపవాది తెచ్చి ఇచ్చేస్తాడు, నీ చేతుల్లో పెట్టేస్తాడు. నువ్వు కోరుకుంటా ఉండి వాడికి తెలుస్తోంది నువ్వు ఏం ప్రార్థిస్తున్నావని, నువ్వు ఏం అడుగుతున్నావని. అది నీకు వాడి చేతుల్లో పెడతాడు. అప్పుడేమనుకుంటావు? నువ్వు 10 ఏళ్ళలో ముందు ఆరాటంలో ఉన్నావు, కావాలా 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 కావాలా, అతి తీవ్రతలో ఉన్నావు. నన్ను సెటిల్ చేయి, జాబీ 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 జాబీ, ఈ జాబీ ఎత్తుకొని నరకంలోకి తీసుకుపోగల నిన్ను. మేబీ ఇట్ మే డైవర్ట్ యూ టు హెల్. కొంచెం అర్థం చేసుకోవాలా. ఇక్కడ చూడు, మేబీ ఇతనిలో దైవమై ఉన్నా నేను దేవుళ్ళ అవ్వాలనే కోరికుంది. అది ఎలాగైతేనేమి దేవుడు చేయకపోయినా నేను ఎలాగోలా దైవం అవ్వాలనుకుంటున్నాడేమో ఆదాము. హలో,
ఆదాము నేను ఎలాగైనా నేను దైవములా కనపడాలని. కొంతమంది అందుకే ఐ జస్ట్ వాంట్ టు బీ లైక్ దట్ పాస్టర్. నో, యూ కాంట్. ఆయన చేసిన త్యాగాలు, ఆయన వెళ్ళిన మార్గాలు, ఆయన పొందిన అవమానాలు నువ్వు పొందడానికి రెడీ అయితే అప్పుడు అడుగు మరి ఆ మాటలు. అయ్యా నాకు దావీదు అభిషేకమే, దావీదులాగా సొంత కొడుకే తరుముతుంటే తరిమించుకోవడానికి ఓకేనా నువ్వు? అయ్యా నన్ను దావీదులాగా వాడుకో, సరే దావీదులాగా 40 సంవత్సరాలు అరణ్యాలు గుట్టలు కొండలు పట్టుకొని తిరగడానికి రెడీనా? హీ విల్ ట్రైన్ యూ, హీ విల్ టేక్ యూ. ఇప్పుడు ఈ వాక్యం ఏమని చెప్తున్నానంటే, నువ్వు ఆల్రెడీ దైవ కుమారుడవే, నీ స్థాయిలో నుండి దిగిరమ్మని, నిన్ను ఇంకా గొప్ప చేస్తావని, నువ్వు ఇంకా గొప్పగా ఆశీర్వదించబడతావని ఒక తప్పుడు మార్గంలోకి నిన్ను నడిపించడానికి ప్రయత్నించవచ్చు అపవాది. ఐడెంటిటీ చూపిస్తాడు, అలాగనే ఇంకొకటి చూపిస్తాడు, నిన్ను ఇంకో దారిలో మళ్ళిస్తాడేమో చూసుకోవాలా. అందరు చెప్పండి, గొప్ప ఎక్కడి నుంచి వచ్చినా తీసుకోకూడదు, దేవుడు ఇచ్చేదైతేనే తీసుకోవాలా. హల్లెలూయా. అందుకే బైబిల్ ఉంటుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, అందులో దుఃఖం ఉండదు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? జస్ట్ అండర్స్టాండ్ దిస్. నువ్వు ఎప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదానికనే ఉండాలా. ఎవడిచ్చినా సరే తీసుకుంటానని కిందికి వచ్చేయకూడదు. బీ దేర్, స్టే దేర్. అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఇలాగే మొన్న చెప్తాను, యేసయ్య కూడా ఒక పరిస్థితి వస్తుంది. ఆకాశం చీల్చుకొని తండ్రి వచ్చి చెప్తాడు, ఏమంటాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటాడు. అంటానే దెయ్యం వచ్చి ఏమంటది? నీవు నిజముగా దేవుని కుమారుడవు అయితే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకోవచ్చు కదా అంటాడు. అందరు చెప్పండి గట్టిగా. దేవుడేమో నా కుమారుడు అంటున్నాడు, అపవాది ఏమో నువ్వు నిజంగా కుమారుడవైతే, ఒక క్వశ్చన్ మార్క్, మళ్ళీ నువ్వు నిజంగా కుమారుడవేనా? నువ్వు అయితే మళ్ళీ ఈ రాళ్ళను రొట్టెలు చేసి చూపించు నాకు అంటున్నాడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? నీకు కూడా చెప్తాడు, పరిస్థితులు వస్తాయి. నిజంగా నువ్వు దేవుడు చెప్పినవన్నీ నీలో ఉంటే, నిజంగా నిన్ను దేవుడు పిలుచుకొని ఉంటే, నిజంగా నువ్వు దేవుని కుమారుడవైతే, మరి ఈ వాక్యాలన్నీ నిజమైతే, మొన్న చెప్పానుగా, నువ్వు క్రీస్తుతో పాటు చనిపోయి క్రీస్తుతో పాటు తిరిగి లేపబడి తండ్రి కుడి పారవశమున క్రీస్తుతో పాటు కూర్చొని ఉన్నావని, మరి అది నిజమైతే ఇది ఈ చిన్న అప్పు తీసి చూపి, ఈ కాలు నొప్పి తగ్గించి చూపి, ఈ జలుబు తగ్గించుకొని చూపి అంటాడు. చూపించాలా? అవసరం లేదు, నువ్వు అలాగే నిలిచి ఉంటే సరిపోతుంది, నీలో నుండి ఆ సామర్థ్యం బయటకు వస్తుంది. హల్లెలూయా. చూడండి, అప్పుడు యేసయ్య ఏమంటాడు? చూపిస్తాడా? రుజువు చేస్తాడా? ఇంకా కొంతమంది అంటారు, అయ్యా నువ్వు నిజముగా దేవుని కుమారుడవైతే రా, ఆ సిలువ మీద నుండి దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకో అంటారు. లాస్ట్కు ఎందుకని అలా పరిస్థితులు వస్తాయి, ఎందుకని అలా అందరూ మాట్లాడతారు, ఎందుకని ఆ పరిస్థితులు అట్లా వస్తాయంటే, నువ్వు అలాగే అక్కడే నిలిచి ఉంటే నీలో నుండి గొప్ప సామర్థ్యము వస్తుందని. ఎవరికైనా మాట్లాడుతుంది? అందరూ చెప్పండి, యేసయ్య సిలువ మీదనే, గట్టిగా పలకాల, యేసయ్య సిలువ మీదనే ఉన్నందున, గట్టిగా చెప్పాలి, యేసయ్య సిలువ మీదనే ఉన్నందున, దిగి రానందున, అన్ని నామముల కన్నా పైనామమయ్యాడు. ఆదాము దైవమై ఉన్నను, ఇంకేదో దైవం అవ్వాలని దిగి వచ్చి దైవమై ఉన్నను, దయ్యముతో కలిసినందున సాధారణ మానవ స్థితికి పడిపోయాడు. హల్లెలూయా. ఒక ఆయనేమో ఆయన దైవ కుమారుడే, ఈయన దైవ కుమారుడే. ఒక ఆయనేమో దిగిరాక పైనే ఉండి అన్ని నామముల కన్నా పైనామమయ్యాడు. ఒక ఆయనేమో దిగొచ్చి సాధారణ మానవ స్థితికి పడిపోయాడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరు చెప్పండి, పైనే ఉండు. చెప్పండి, తగ్గదో. హల్లెలూయా. చూద్దాం, లెట్స్ సీ ఏంటి అసలు మనం ఏంటో, ఇంకా ఎలా, ఎంత పైనే ఉండాలా, దేవుడు మనల్ని ఏం చేశాడనేది నరాలు తెగే ఉత్కంఠ ఉంది వాక్యం అంతా. మీరు నమ్ముతారో లేదో, ఆశ్చర్యపోతారు, అంత ప్రివిలేజెస్ ఉన్నాయి క్రైస్తవుడికి. లెట్స్ సీ జాన్ చాప్టర్ 5 verse 11. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే.
దేవుని కుమారుని నామమందు విశ్వసించు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకోవాలా. అందరు చెప్పండి, దేవుని కుమారుని నామమందు విశ్వసించు నాలో నిత్య జీవము గలదు. ఇంగ్లీష్లో పెట్టాయన, he that hath the son hath life and he that hath not the son of God hath not life. Okay, 13. These things have I written unto you that believe on the name of the Son of God, that ye may know that ye have eternal life. Hallelujah. ఏది పైకి చచ్చిపోయినాక ఉంటుంది అంటనా? నమ్మేది పైననా కిందనా? అయ్యో, యేసు నామమునందు విశ్వాసం ఉంచేది చచ్చిపోయినాక పైననా కిందనా అంటుండా? నమ్మువాడు నిత్య జీవము గలవాడంటే ఈ భూమి మీద ఉన్నట్లా పైన ఉన్నట్లా? మళ్ళా చెప్తా చూడండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. అంటే నువ్వు ఆయన నామమందు విశ్వాసం ఉంచిన ఈ క్షణమే ఏమైందంట? ఎవ్వరూ నాశనం చేయలేని, ఎవ్వరూ చంపలేని, వ్యాధి, మరణము, ఓటమి అంతమొందించలేని, ఏ వినాశనానికి అతీతంగా నిత్య జీవమును కలిగి యు ఆర్ లివింగ్ బై ద ఎటర్నల్ లైఫ్. ఎంతమందికి అర్థమవుతుంది? నేను ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. 13. These things have I written unto you that believe on the name of the Son of God, that ye may know that ye have eternal life, that ye may believe on the name of the Son of God. ఆయన నామాన్ని విశ్వసించిన అందరిలోకి ఏమొచ్చిందంట? నిత్య జీవము. అంటే ఇప్పుడు నీలో ఏముందంట? ఇప్పుడు దెయ్యం వస్తాడు నీ దగ్గరికి. యేసు ప్రభు కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. అప్పుడు దెయ్యం వచ్చేమనింది? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలు చేసుకో అనింది. ఇప్పుడు నీలో నిత్య జీవం ఉంది అని దేవుని వాక్యం. అప్పుడేమంటాడు? నీలో నిత్య జీవం ఉంటే చూపిరా, నిత్య జీవం ఉంటే అని ఆక్సిజన్ కింద పెట్టించి బెడ్ మీద ఇంత ఎగురుతా అంటావు. అప్పుడు దయ్యం వస్తుంది. నిత్య జీవం అంటే ఇవి ఎక్కడ పోయరా అంటాడు. అప్పుడు నువ్వేమనాలా? ఆక్సిజన్ పైపులు తీసుకొని రాగలిగే విశ్వాసం ఉండాలా. హల్లెలూయా. దిస్ గాడ్ డిడ్ ద సేమ్ థింగ్. ఏమన్నాడు? నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే, పక్కనే బందిపోటు దొంగ అంటాడు, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు, రా దిగిరా, నువ్వు దేవునివేనా ఇంతకు, రా దిగిరా అంటే అప్పుడు దిగొచ్చాడా? ఏమన్నాడు? ఒరే నేను వచ్చిందే దీనికి, నేను తగ్గనుగా, నేనెవరో నాకు తెలుసుగా, నేను ఆయన కుమారుడనేగా, నాకు తెలుసుగా నేనెవరో, నేను దేవుని కుమారుడనైతే అని నువ్వు అనాలా. అప్పుడు చెప్పాలా. అందుకే అప్పుడే ఈ వాక్యాన్ని వస్తుంది, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరిస్తానని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గొల్లియాతు వస్తాడు దావీదు ముందుకి. రే అంటారు మనవాళ్ళు దావీదుని ఏమంటారంటే, నువ్వు బాలుడవు. అందరు చెప్పండి గట్టిగా, బాలుడవు అనండి. గట్టిగా చెప్పండి, బాలుడవు. అంతకుముందు ఏమైంది? సమూయేలు వచ్చి నూనె బుడ్డి వేసి తీసి నూనె పోసి అభిషేకించి ఏం మాటలు పలికిపోయాడో ఏమో, ఏం అభిషేకించిపోయాడో, ఏ అభిషేకం ఇచ్చిపోయాడో ఏమో. అందరూ అంటున్నారు నువ్వు బాలుడవు, నీ వల్ల కాదు, నీ చేత కాదు, నీకు యుద్ధ ప్రావీణ్యం లేదు. వాడు యుద్ధవంతుడు, బలవంతుడు, ఆజానుబాహుడు, యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు, వాడి మోకాలంతు లేవు, నువ్వేం చేయగలుగుతావు? కానీ దావీదు ఏమంటాడు? నేను కిందికి దిగి రావడం నాకు రాదే, నేను దిగనే, నాకు రాదే, నేనెవరో నాకు బాగా, అందరు చెప్పండి, నేనెవరో నాకు బాగా తెలుసానండి. చెప్పండి, నాకు తెలిసి ఈ వాక్యం ఏమన్నా తెలిసిందేమో, దాన్ని నేను నిత్య జీవము గలవాడనని. నన్ను ఎవడు చంపుతాడు? వీడు గొల్లియాతు చంపుతాడు. వాడు ఎవడు నన్ను చంపగలిగేదానికి అనుకున్నాడు ఏమో, ఐ హ్యావ్ ఎటర్నల్ లైఫ్ అనుకున్నాడు ఏమో. అంటాడు, ఎలుగుబంటి యొక్క బలము నుండి, సింహం యొక్క బలము నుండి విడిపించిన వాడే వీడి చేతుల్లో నుంచి కూడా మనల్ని విడిపిస్తాడంటాడు. సౌలుతో చెప్తాడు, యుద్ధం యెహోవాదే అంటాడు. నేనైతే దిగి రావట్లేదు అంటాడు.
సున్నతి లేని ఈ ఫిలిప్తీయుడు వాటిలో ఒకని వంటి వాడవుతాడంటాడు. ఇది ఏ మెంటాలిటీ అంటారు? పైనే ఉండే స్వభావం ఇది కిందికి రాదు. ఇది పైనే ఉంటుంది. ఈ మనసు, ఈ ఆలోచన, ఈ విధానము కిందికి వచ్చేట రకం కాదనమాట. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? అందరూ పక్క వాళ్ళని చూసి చెప్పండి, పైనే ఉండు. గట్టిగా చెప్పండి, పైనే ఉండు. నువ్వు కిందికి దిగి రావద్దు. నీలో ఏముందంటే నిత్య జీవము గలవాడవు. మరణము, రోగము, వేదన, బాధ, భయము, మరణము, నరకం ఎదురొచ్చినా నిన్నేమీ చేయలేదు. నీలో నిత్య జీవము గలదు. See that which God has put in you. ఈ దేవుడు నీలో ఉంచిన దాన్ని చూడు. హల్లెలూయా. దిగి రావద్దు కిందికి, దిగి రావద్దు కిందికి, తగ్గొద్దు. నువ్వు చెప్తాడాడు, నా క్వశ్చన్లు వేస్తాడు. నువ్వు నిజముగా నిత్య జీవము గలవాడవైతే ఈ నొప్పి తగ్గించుకోమంటాడు. చెప్పు, ఈ నొప్పి పోతుందని చెప్పాలా? హల్లెలూయా. ఎంతమంది యేసయ్య మీద విశ్వాసం ఉంచుతున్నారు? దీనికి ఏమన్నా నీతిగా బతికిన వాళ్ళక, 1000 సార్లు బైబిల్ చదివిన వాళ్ళక, రోజుకు 10 గంటలు ప్రార్థన చేసే వాళ్ళక? మరి ఎవరికంట? ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వాడిని గురించి మాట్లాడుతున్నా నేను, ఇంక దేని గురించి మాట్లాడలా. హల్లెలూయా. అంటే ఆఫ్టర్ ఆల్ లీస్టెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ కింగ్డమ్. అందుకే అనింది, ఇప్పుడు సిలువ తర్వాత అతి లాస్ట్ చిట్ట చివరి వాడు కూడా యోహాను కంటే గొప్పవాడంట. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఆయన రాజ్యములో యేసయ్య పునరుద్ధానము తర్వాత చిట్ట చివరి స్థానంలో ఉండేవాడు కూడా ఇప్పుడు పునరుద్ధానము తర్వాత దేవుని రాజ్యములో చిట్ట చివరి స్థానంలో ఉండే వ్యక్తి కూడా యోహాను కంటే గొప్పవాడనండి. హల్లెలూయా. such a great privileges God has given you. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? చూడండి 13, 14. మనమే, అందుకే ఏమనంట, ఇలా నిత్య జీవం ఉండే వ్యక్తికి ఏం చెప్తున్నాడంటే, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. ఎందుకంటే నీకేం ప్రివిలేజ్ ఉందంటే, నువ్వు ఏమి అడిగినా ఆయన మనకు దయచేస్తాడనే గెలివి నీకు ఉండాలంటున్నాడు. నీకు నిత్య జీవము గలవాడిగా నన్ను నమ్ముకున్నందుకు చేశాను. మరణము, రోగము, వేదన, ఈ భూమి మీద వచ్చే ఏ శ్రమలు నిన్నేమీ చేయలేనంత బలముగా నేను నీలో ఆ సామర్థ్యాన్ని పెట్టాను. నీకొకటి గెలివి ఉండాలా, నీకొకటి తెలిసి ఉండాలా, నీకు గ్రహణ వచ్చి ఉండాలా, నీకు తెలివి ఉండాలా, నీకు ఇది అర్థమైపోయి ఉండాలి. ఈ పాటికే నన్ను నమ్మినప్పుడు ఏమనంటే, నువ్వు నన్నేం అడిగినా నీ మనవి ఆలకిస్తానని నీకు తెలిసి ఉండాలా. అలా తెలిసిందా, నువ్వు ఏమి అడిగినా నువ్వు పొందుకున్నావని నమ్మొచ్చు అంటోంది వాక్యము. హల్లెలూయా. వాట్ ఏ మైటీ గాడ్. లెట్స్ సీ రోమన్స్ చాప్టర్ 8 verse 9. చెప్పండి, దేవుని ఆత్మ మనలో నివసించుచున్న ఎడల మనము ఆత్మ స్వభావము గలవారమే గాని శరీర స్వభావము గలవారము కాము. మనం ఫస్ట్ పైనే ఉండు మొదటి వర్తమానంలో చెప్పామని, పరిశుద్ధాత్ముడు నీలో ముద్ర వేయబడ్డాడు. అవునా? చూడండి ఏమంటున్నాడు, నిజంగా ఈ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అనుకో, నువ్వు ఆత్మ స్వభావము గలవాడివే, శరీర స్వభావము గలవాడివి కావంట. ఆత్మ స్వభావము గలవాడివి అంటే నువ్వు పైన ఈడ నొప్పి తగ్గలేదు కాబట్టి దేవుడు మన ప్రార్థన వినట్లే, నొప్పి తగ్గింది కాబట్టి నాకు విశ్వాసం ఉన్నట్లే, నొప్పి తగ్గలేదు కాబట్టి నాకు విశ్వాసం లేదు, ఇలా చూడమంటున్నాడా? ఏమంటున్నాడంటే, తగ్గినా తగ్గకుండా నేను కిందికి దిగను, అది ఆత్మ స్వభావము. హల్లెలూయా. ఇప్పుడు చూడు, వాడు ఈ రాయిని రొట్టెని చేసుకొని తిను, నువ్వు దేవుని కుమారుడు అయితే, ఇప్పుడు రాయిని రొట్టెగా చేస్తేనే దేవుని కుమారుడా? కృపా సేక్రేహే దేగో. ఇప్పుడు ఈ రాయిని రొట్టె చేస్తేనే దేవుని కుమారుడా? పోనీ ఆ పండు తింటేనే దైవం అవుతాడా? ఈ నొప్పి తగ్గుతేనే నీలో నిత్య జీవం ఉన్నట్లా? కమాన్, అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అందరు చెప్పండి, ఈ నొప్పి తగ్గితేనే నాలో నిత్య జీవం ఉన్నట్లా? కాదు, నాలో నిత్య జీవం ఉన్నది. నేను ఇక్కడే నిలిచి ఉంటే నా నిత్య జీవము భూలోకమంతా కనబడుతుంది. హల్లెలూయా.
ఒకవేళ ఆదాము తన స్థానములోనే నిలిచి ఉండుంటే పడుండేవాడా? అపవాదికి అవకాశం వచ్చుండేదా? అవకాశం లేక అపవాది ఇప్పుడు నెమ్మది లేకుండా ఆత్మయ్య ఈ భూలోకం అంతా తిరుగుతూ ఉండేవాడు. ఈ ఆదాము దేవుడితో నిరంతరము దైవములా సహవాసం చేస్తూ ఉండేవాడు. హల్లెలూయా! అందరు చెప్పండి. వాడేసే క్వశ్చన్లకు నీ శరీర లోకంలో జవాబును చూపించాలని అనుకోవద్దు. హల్లెలూయా! నువ్వేమై ఉన్నావో పలకండి. నీవేమై ఉన్నావో, నువ్వెవరో, ఏ స్థానంలో ఉన్నావో, దేవుడు ఎక్కడుంచాడో, ఏమిచ్చాడో, ఏ జవాబులు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడే ఉండు. నీ స్థాయి ఏమిటో, నీ స్థానం ఏమిటో, నీ బలం ఏమిటో, నీ అధికారం ఏమిటో తప్పక భూలోకమంతా కనబడతాదనండి. హల్లెలూయా! ప్రాటే నారో ప్రకాశికా దేగే మహాశాఖట. ఎఫిషియన్స్ 3:10. శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృజించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును, పరిశుద్ధులలోని అల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహింపబడెను. హల్లెలూయా! మరొకసారి 12. శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యం అన్యులలో ప్రకటించుటకు. అందరు చెప్పండి. శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యం అనండి. అంటే ఎంత ఐశ్వర్యం ఉంది, నిత్య జీవము, ఇట్లా ఆయన కుమారుడము, ఎంత ఆధిపత్యము, ఎంత బలము, శత్రు బలమంతటి మీద అధికారము, ఏది ఎంత మాత్రము హాని చేయని అధికారము, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద అధికారము. నువ్వు దేన్ని బంధిస్తావో అది బంధింపబడుతుంది, నువ్వు ఏది విప్పుతావో అది విప్పబడుతుంది. నువ్వే ఈ భూమి మీద దైవములా క్రీస్తు కుమారుడిలా బతికే సామర్థ్యము. ఇలాంటి క్రీస్తు ఐశ్వర్యాన్ని అన్యజనులైన ఈ భూలోకములో ప్రకటించేదానికి 11. సమస్తమును సృజించిన దేవుని యందు పూర్వకాలము నుండి మలుగై ఉన్న, ఇప్పుడు చెప్తున్న ఈ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎంత గొప్పదో అందరికీ తేటపరచుటకును. హల్లెలూయా! అందరు చెప్పండి. నాలో ఉన్న సామర్థ్యము, మహిమైశ్వర్యము భూలోకములోని సకల మనుషులకి భూలోకమంతా తెలియపరచడానికి అత్యల్పులైన మనలో మంటి ఘటములలో ఇంత మహిమైశ్వర్యాన్ని పెట్టాడనండి. అది అనాది కాలం నుండి దాచి ఇప్పుడు ఇచ్చాడంట. హల్లెలూయా! రీకానాహా షాకట బ్యాక్ రోమన్స్ 8. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాడు. 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయం మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అందరు చెప్పండి గట్టిగా. పాపము విషయము నా శరీరము మృతమైపోయింది. అంటే ఆదాములో పాపం వచ్చింది, అందుకే చచ్చిపోతున్నాడు. ఆదాముకి మరణం ఉండిందా? పాపం వచ్చాకే చావు వచ్చింది కదా. చెప్తున్నాడు మీ ఆత్మ ఇప్పుడు యేసయ్య ఇచ్చే నీతిని తీసుకొని జీవము గలదయింది. ఏమంటున్నాడు చూడండి 11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా! వెనక్కి రానైనా 10. ఇప్పుడు అర్థమవుతుంది. అందరు చెప్పండి. పాపము విషయమై శరీరము మృతమైనది. అంటే పాపం వచ్చింది కాబట్టి శరీరం చచ్చిపోతుంది. అందరు చెప్పిందే. పాపాల వల్ల అందరు ఇట్లా అయిపోయారప్ప. సావే లేకుండా ఉండే ఆదాం పాపం చేశాక అందరికీ సావు వచ్చా. సరే, అక్కడ దాకా స్టోరీ. ఇప్పుడేమంటున్నాడు, మరి దేవుని నీతి నీలోకి వచ్చింది కదా, పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చాడు కదా, ఏమైందో మ్యాటర్ చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అయ్యాక యేసయ్య శిలువ పునరుద్ధానాల పరిశుద్ధాత్ముని రాక తర్వాత నీకేమవుతుందో చెప్తున్నాడు. అందరు చెప్పండి. నీకు అంటే నీ ఆత్మకు
నీ శరీరానికి, నీ మనసుకు ఏమవుతుందో. అంటే బిఫోర్ ద క్రాస్, ఆఫ్టర్ ద క్రాస్, బిఫోర్ ద రిజరక్షన్, ఆఫ్టర్ ద రిజరక్షన్, బిఫోర్ ద హోలీ స్పిరిట్, ఆఫ్టర్ ద హోలీ స్పిరిట్, దెర్ ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ. హలో చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమవుతుంది. మీ శరీరము పాపము విషయమై మృతమైనది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అందరు చెప్పండి, శరీరము పాప విషయమై చనిపోయింది. అందుకే ఆదాముకు పాపం వచ్చింది, చావు వచ్చింది. అందరికి పాపం వస్తుంది, చావు వస్తుంది. అందరికి పాపం వస్తుంది, చావు వస్తుంది. దాన్ని చావు లేకుండా నిత్య జీవము గలవాడిలా ఎప్పుడు నీ శరీరం చచ్చిపోకుండా, నీ శరీరం మంటిలో మంటి కలిసిపోకుండా, నీ శరీరం నాశనానికి పోకుండా ఉండడానికి ఇప్పుడు ఒక పని చేస్తున్నాడంటే. ఏం పని అంటే చెప్పు నాయన 11, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో కూడా నివసించుచున్నాడు కాబట్టి, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు ఆదాములాగా చచ్చిపోయేదానికి లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న ఆ పరిశుద్ధాత్మ ద్వారా జీవింపజేయుచున్నాడు. హల్లెలూయా! నో డెత్ కెన్ ఆపరేట్ ఇన్ యు. డెత్ has been suspended. Death has been suspended. It has no power over you. No sickness power over you. ఏ రోగము నీ మీద ఆధిపత్యం చేయడానికి వీల్లేదు. No sickness can enter into your body. No sugar can sustain in your body. Any sickness, what sort of sickness, it has to come out. అది నీ దేహంలో నుంచి బయటకు వచ్చి తీరాల. నువ్వు తగ్గొద్దు, కిందికి రావద్దు. నువ్వు కిందికి వచ్చేస్తావు మాటికి, దీన్ని వదిలేస్తావు. నాలో ఆత్మ ఉంటే తగ్గలేదే, లేడనుకుంటా ఆత్మ. మళ్ళీ బ్యాక్ పోయి ఆత్మను తెచ్చుకునే ట్రై చేస్తారు. ఆత్మ ఆల్రెడీ ఉంటే. అందరు చెప్పండి, ఉన్న ఆత్మ పోడు, తెచ్చుకోనికి ట్రై చేస్తే అన్నుంచి వస్తాడు. సంకులో పిల్లని పెట్టుకుందంట, ఊరంతా తిరిగిందంట. అమ్మలక్క, నా బిడ్డాడు బాయ్, నా బిడ్డాడు బాయ్ అని. పెద్ద ఆయన కట్టె పట్టుకొని కూర్చొని, అక్కయ్య ఈ ఆపిలోడు అక్కయ్య అంటే, నా కొడుకే అక్క, నా కొడుకే పెద్ద ఆయన అని. సంకులో ఉండేవాడు ఎవడు మానిదంట. వీడే పెద్దయా, నేను వీడి ఆడిపోయానని నేను తిరుగుతాను ఊరంతా. సంకులోనే ఉన్నాడు, టెన్షన్ పడినాను పెద్దయ్యా. అవు ఏమో నిజంగా నాకు దేవుని వాక్యం నాలో నెరవేరడం లేదు, పరిశుద్ధాత్ముడు లేక అనుకుంటా. పరిశుద్ధాత్ముడా అంటే ఆయన ఉన్నాడు, రే నీ సంకులోనే ఉండా చూడరా. యాటికి వస్తారా నేను? చెప్పండి, మరణమునకు లోనైనా, రోగమునకు లోనైనా నా శరీరమును యేసును మృతులలో నుండి లేపిన ఆ పరిశుద్ధాత్ముడే 3 రోజుల తర్వాత, మరణమైన 3 దినముల తర్వాత ఏ ఆత్మ అయితే యేసయ్యను లేపిందో అదే ఆత్మ దేవుడు నాలో నివసించుచున్నాడు ఇప్పుడు. కాబట్టి నాలో పాపము, దానివల్ల వచ్చిన మరణము నా శరీరంలో ఉండుండవచ్చు. రోగాలు, నొప్పులు, బాధలు, షుగరు, థైరాయిడ్, పెద్ద పెద్ద జబ్బులు పేర్లు వేసుకొని నా దేహములో ఉండొచ్చేమో కానీ ఈ ఆత్మ దేవుడు నాలో నివసించుచున్నాడు కనుక చావునకు లోనైన నా శరీరమును ఆయన జీవింపజేస్తున్నాడు. He is vitalizing my mortal body. Hallelujah. He is vitalizing. He is walking in me. He is walking through me. He is working in me. I am not dead. I am not sick. I am not poor. I can do all things through Christ who strengthens me. I am the son of the Most High God. I can't come down. I am seated at heavenly places. No weapon can formed against me shall prosper. I am seated. Hallelujah. 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 చెప్పండి మీ పక్కవాళ్ళు చూసి, ఇంకా 3 ఉన్నావా అను, ఇంకా వాక్యం ఎక్కలేదా అనండి, వాక్యం పోనంత 3 అయ్యావా అనండి. దయ్యంతో ఆటలాడుతున్నావు, అపవాదికి అవకాశం ఇవ్వద్దు. నో, అండర్స్టాండ్ ద వర్డ్.
రిసీవ్ ద వర్డ్, వాక్ ఆన్ ఇట్, స్టే అబవ్. పైనే ఉండు, కిందికి రావద్దు. పరిస్థితి ఏమైనా కానీ, ఎవరేమైనా అన్ని, ఏదేమైనా జరగని, ఎక్కడి దాకా అయినా వెళ్ళని, ఎక్కడి దాకా అయినా వెళ్ళని. పౌలుని రాళ్ళతో కొడుతున్నారంట, చెరసాల్లో వేశారంట, బట్టలన్నీ తీసేశారంట, గ్రామ నడిచావుడిలో కీడ్చుకొని పోతున్నారంట, లోపలి చెరసాల్లో వేసి బంధించి దుమ్ముగా మీద పడి కొడుతున్నారంట. సముద్రంలో, నడి సముద్రంలో ఉండాల్సి వచ్చిందంట, ఆకలి దప్పికలతో ఉండాల్సి వచ్చిందంట. నడి సముద్రంలో ఒక చెక్కను పట్టుకొని సముద్ర ప్రయాణాల్లో అనేక మారులు ఓడ బద్దలై చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందంట. ఒక్కసారి కూడా క్వశ్చన్ వేసుకోలేదు. నిజంగా నాలో నిత్య జీవమే ఉంటే, నిజంగా నా పక్షాన దేవుడే ఉంటే, నిజంగా నా కొరకు దేవుడే ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుందని అలా ప్రశ్నించుకొని ఉంటే పౌలు బుక్లో ఉండేవాడే కాదు ఇప్పుడు. హల్లెలూయా చెప్పండి. నువ్వు ప్రశ్నించుకోవడంతోనే నీ ఓటమి ఆరంభమవుతుందనండి. ఆ వాక్యమును పట్టుకొని నిలిచి ఉండినా ఆ వాక్యం యొక్క జీవము నీలో నెరవేరిపోతుంది. హల్లెలూయా. రెవల్యూషన్స్ చాప్టర్ 1 verse 18 చూడండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవుడు చెప్తున్నమాట. హీ వెంట్ టు ద హెల్. యేసయ్య అందరూ అంటారు సిలువలో మనకు జయాన్ని అనుగ్రహించాడని. నో, హీ డిడ్ంట్ గివ్ యూ ద విక్టరీ ఆన్ ద క్రాస్. అందరు చెప్పండి, సిలువలో జయం రాలేదనండి. సిలువలో ఆ జయం వచ్చింది. ఆయన నరకంలోకి వెళ్ళి 3 దినాలు అక్కడే ఉండి ఆ నరకంలో ఏం చేశాడంట, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు, అపవాది చేతులు, ఆదాము ఇచ్చిన తాళపు చెవులు ఉన్నాయి కదా, తీసుకొని అక్కడికి వెళ్ళి అపవాది యేసయ్య పాతాళంలోకి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోగానే రే వచ్చాడు రా, ఇక్కడికి వచ్చేవాడేవాడు, తప్పులు చేసినోడు, పాపాలు చేసినోడే కదా ఇక్కడికి వచ్చేది, పట్టుకొని బంధించండి యేసయ్యను అన్నారంట దెయ్యాలని. ఈయన ఏం చేశానంటే అక్కడ పోయి, అయిపోయింది, నేను వెల చెల్లించాను నా పిల్లల కోసం, నేనెవరు, ఐఎమ్ గాడ్, ఐఎమ్ ద వన్ హూ క్రియేటెడ్ యూ. ఏం చేశాడు, వెల చెల్లించాడు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేశాడంట, చెరను చెరగా పట్టుకొని వచ్చాడని ఉంటుంది. హల్లెలూయా. ఏం చేశాడంటే తెలుసా, ఆత్మలందరూ మోషే, దావీదు, అబ్రహాము, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంట, చెరలో ఉన్నారంట. అందరినీ చెరనంతా మూట కట్టాడంట. పట్టుకొని నాకు తెలిసి ఎలా వచ్చాడంటే, రే మూతి పండ్లు రాలగొట్టి ఆ చెవులు, ఆ తాళపు చెవులు తీసుకొని చెరను చెరగా పట్టుకొని లాక్కొని వచ్చేసాడంట బయటికి. హల్లెలూయా. అందుకే ఇప్పుడు నో మ్యాన్ కెన్ ఎంటర్ ఇంటూ హెల్ ఇఫ్ యూ బిలీవ్ జీసస్ క్రైస్ట్. నువ్వు యేసయ్యను నమ్మితే నీకు మరణము, నరకం అనేది నీ జీవితంలో హిస్టరీలో ఉండదు. అది అందుకే నరకం ఎవరికంట, వానికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నరకం. నీకు కాదు నరకం. ఏం భయపడాల్సిన అక్కర్లేదు. నువ్వు నిజంగా దేవునితో కాకుండా దెయ్యంతో చేతులు కలుపుతుంటే నరకానికి భయపడు. హల్లెలూయా. చూద్దాం 1:18 ఏమన్నాడు, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. హీబ్రూస్ 2:14 చూడండి. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇప్పుడు గుర్తించాలా చెప్పండి, మరణం యొక్క తాళపు చెవులు, పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా తండ్రి స్వాధీనములో ఉన్నాయి. దాన్ని ఎవరికి ఇస్తాడు, పేతురుకి ఇస్తాడు. ఏమంటాడు, ఇక పరలోకం యొక్క తాళపు చెవులు నేను నీ చేతికి ఇస్తున్నానంటాడు. అంటాడా లేదా? చూడండి, జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములో పాలివాడయ్యాడు. అంటే మరణ భయము కానీ, రోగ భయము కానీ నువ్వు అందులో జీవించడానికి వీల్లేదు. నువ్వు భయపడుతున్నావు అంటే దిగొస్తున్నావు అని అర్థం. స్టే దేర్. అందరు చెప్పండి, పైనే ఉండని చెప్పండి. మరణానికి భయపడద్దు, రోగానికి భయపడద్దు, నీలో నిత్య జీవము గలదు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. మరణమునకు లోనైన నీ శరీరమును ఆయన జీవింపజేయుచున్నాడనండి. హల్లెలూయా.
మై గాడ్. ఎఫిషియన్స్ చాప్టర్ 4:8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యాక్ట్స్ చాప్టర్ 13:38. కాబట్టి సహోదరులారా, మీకు ఆయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుతున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడునని మీకు తెలియనుగాక. హల్లెలూయా. చూడండి, ఎవ్రీవన్ హూ బిలీవ్స్ ఇన్ హిమ్ ఈస్ డిక్లేర్డ్ రైట్ విత్ గాడ్, సంథింగ్ ద లా ఆఫ్ మోసెస్ కుడ్ నెవర్ డూ. అందరు చెప్పండి, ధర్మశాస్త్ర ప్రకారము అన్నీ పాటించి నీతిమంతుడు అవ్వలేనోడు ఎవడైతే ఉన్నాడో, ఎవరున్నారు? అందరూ ఉన్నారు. మీరందరూ ఈ యేసు వలన నీతిమంతులు అవ్వచ్చంట. హల్లెలూయా. అందరు చెప్పండి, నువ్వు నీతిమంతుడవు. చూడండి, అందరు పలకాల. మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతివాడు ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడునని మీకు తెలియనుగాక అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు నువ్వు? నీతిమంతుడవే. చెప్పండి గట్టిగా, నీతిమంతుడనే. నేను అది పాటించలేదు, ఇది పాటించలేదు, దాంట్లో లేను, దీంట్లో లేను, నో ప్రాబ్లం, అయినా నేను ఈ యేసు ద్వారా నీతిమంతుడనే. నువ్వు పైనే ఉండాడు, కిందికి దిగి రావద్దు. ఏమన్నా నేను పాపినే ఉన్నా ఏమన్నా, అందుకే నా ప్రార్థన వినలేదు అనుకుంటా అన్నా, అందుకే అనుకుంటా నాకు ఇవన్నీ వస్తుండే అన్నా. ఏమన్నా నేను పాపినేనేమన్నా, మొన్న చేసింటి నా అందుకే పాపి కాలన్నా, నేను నీకు చేసింటి కాల పాపిని కాలన్నా. చెప్పండి, నువ్వు ఏం చేసినా నువ్వు ఎప్పటికీ పాపి కాలేవు, నువ్వు నీతిమంతుడివే. హల్లెలూయా. ఇప్పుడు ప్రధానమంత్రి ఏం చేస్తే ప్రధానమంత్రి కాకుండా పోతాడు చెప్పండి? ఆయనే రిజైన్ చేస్తే తప్ప, అంటే విశ్వసించనంటే తప్ప నువ్వు ఏం చేసినా నీతిమంతుడిగానే ఉంటావు. నన్ను పాపిగా మార్చేంత పాపమే ఈ భూమి మీద ఇంకా లేదనండి. నన్ను పాపం అనే స్థాయికి పడేసే పాపము, బలహీనత ఇంకా పుట్టలేదు. అందుకే అంటాడు, మరణమైన, జీవమైన, ఉన్నవైనా, రాబోవునవైనా, మరి ఏదైనా, దేవదూతలైన, ప్రధానులైన, అధికారులైన, క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపేది ఏదీ లేదంటాడు. హల్లెలూయా. అందులో అంటాడు, ఎత్తైనా, లోతైనా, మరణమైన ఏది నిన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపలేదంట. హల్లెలూయా. నువ్వు పాపం చేసిన రోజు, హలో, ఈ వాక్యమే ఫౌండేషన్, ఇది ఎప్పటికీ మారదు ఈ రూల్. నువ్వు పాపం చేసిన రోజు కొత్త బట్టలు వేసుకొని, ముఖ్యంగా తెల్ల బట్టలు వేసుకొని బయటకు వచ్చి ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ ద లార్డ్ అనాలా. కాదురా, ఇంత పాపి నువ్వెట్లా నీతిమంతుడు అవుతురా అంటే, చేసినాలే కానీ, పాపినేలే కానీ నన్ను పాపిని కాలేనే, నేను నాశనం అవ్వలేనే. నిత్య జీవం నమ్మినా కాబట్టి, పరిశుద్ధాత్ముడు నమ్మినా కాబట్టి, నీతిమంతుడు నమ్మినా కాబట్టి. అందుకే ఎవడైనా క్రీస్తు ఆత్మను కలిగి ఉంటే వాడు నావాడే. నిజముగా వీడు ఆత్మ వలన పుట్టి ఉంటే వాడు పాపములో ఉండలేడని ఉంటుంది వాక్యంలో. నువ్వు నిజంగా పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడనే గ్రహణ నీకొస్తే నువ్వేం చేయలేవంట? పాపమే చేయలేవంట. ఇలా నువ్వు పాపివై ఉన్నా, పాపము చేసి ఉన్నా, నువ్వు పాపివి కాదు నీతిమంతుడవేనని ఎందుకు అంటున్నాడంటే, నువ్వు నిజముగా ఈ గ్రహణ వస్తే నీతిమంతుడవని, అసలు నువ్వు పాపమే చేయలేవనేది పరిశుద్ధాత్ముడి లెక్క. హల్లెలూయా. ఇంత నీతిమంతుడు ఏంది, అంత రోత పాపములో పడడమేంది? జరగదు కదా అది అట్లా. నిజంగా నువ్వు నీతిమంతుడు అనేది నీ నరంలోకి ఎక్కితే నువ్వు క్యాన్లు మోయడం అసంభవము, నువ్వు పాపము జోలికి పోవడం అసంభవం. అసలు పాపం జోలికి ఎందుకు పోతివంటే నువ్వు నీతిమంతుడు అనేది మరిచితివి కాబట్టి. నాయనా, నువ్వు నీతిమంతుడు అనే గ్రహణ నీకు నరములోకి పోవాలా. పోతే నీవు పాపము జోలికే పోలేవు. నాకెందుకు ఈ కిందికి వచ్చేది అంటావు. ఎంతమందికి నా మాట్లాడుతూతున్నాయి? కమ్ ఆన్, లెట్స్ సీ. రోమన్స్ చాప్టర్ 12:3. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక
దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకుని వెళ్ళనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో చెప్పుచున్నాను. అందరు చెప్పండి, ప్రతి వానికి దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం అనండి. అందరు చెప్పండి. ఈ క్రైస్తవులకు ఉండే ప్రధాన సమస్య నాకు విశ్వాసం లేదన్నా, ఫెయిత్ లేదన్నా. తెలుసుకో, నువ్వు కిందికి దిగి రావద్దు. ప్రతి ఒక్కడికి భూమి మీద ఎంతమంది పుట్టినారో అందరికీ ఒకే పరిమాణంలో ఆయన విశ్వాసాన్ని పంచి ఇచ్చాడంట. నాకు ఎక్కువ, నీకు తక్కువ, ఒకనికి ఆవగింజ కంటే తక్కువ, అట్లా ఇచ్చినాడా? అందరు చెప్పండి గట్టిగా. దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, because of the privilege and authority God has given me, I give each of you this warning. Don't think that you are better than you really are. Be honest in your evaluation of yourself, measuring yourself by the faith God has given us. అందరు చెప్పండి, measure of faith అనండి. గట్టిగా చెప్పండి, measure of faith అనండి. విశ్వాస పరిమాణాన్ని అందరికీ పంచి ఇచ్చాడంట. ఎంత ఇచ్చి ఉంటాడంటావు? ఆవగింజ కంటే తక్కువ ఇచ్చి ఉంటాడంటావా? ఏమన్నాడంటే, ఆవగింజంత విశ్వాసం ఉన్న ఈ కొండలు ఎగిరి పడతాయి అన్నాడు ఆయన. నువ్వేమన్నావు? నాలో ఫెయితే లేదంటివి. ఫెయిత్ వినుట వలన విశ్వాసము వచ్చునని వింటివి, అందుకే విని 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 పెడితివి. విన్నే రాలేదేమి అనుకుంటివి, ఆల్రెడీ ఉన్నది మర్చిపోతివి. మళ్ళా ఆయన ఏమన్నా ఆవగింజంతుంటే చాలు కొండలు ఎగిరి పడతాయి అనే. ఏమి రబ్బా, ఇన్నాళ్ళు నిన్నే ఆవగింజంత కూడా రాలేదని మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది. చెప్పండి, నాలో విశ్వాసం ఉందనండి. ఈ విశ్వాసం ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఎవరు ఎన్ని చెప్పినా నాకు చెప్పింది నా దేవుడిదే. నా విశ్వాసము ఆవగింజంతుంటే చాలంటే ఎగిరి పడుతుందంట. అంటే నాలో ఎప్పటికీ ఏముండాలా? ఆవగింజంతుంటే చాలు, నాకు కావలసినవన్నీ జరుగుతాయి. హల్లెలూయా. మరి ఆయన పంచి ఇచ్చిన పరిమాణము ఈ ఆవగింజ కంటే తక్కువనా? నాలో ఈ విశ్వాసము పనిచేయకపోవడానికి కారణము విశ్వాసము లేక కాదు, ఉన్నదని గ్రహించి దానిని వాడక. హల్లెలూయా. అందరు చెప్పండి, నాలోని విశ్వాసాన్ని మరిచి తిని, ఇంకా రావాలని వెయిట్ చేసి తిని, వింటా ఉంటే పుట్టుకొస్తుంది అనుకుంటుని. కాదు కాదు, ఉన్న విశ్వాసాన్ని వాడితే కొండలు ఎగిరి పడతాయనండి. హల్లెలూయా. అందుకే మీకు ఎప్పుడు చెప్తాను ఈ విశ్వాసం గురించి ఒక మాట. విశ్వాసం అంటే అవిశ్వాసము కలవని విశ్వాసం కావాలా? అంటే నీలో ఆవగింజంత విశ్వాసం ఉందనుకోండి, ఒక చెనిక్కాయ గింజంత అవిశ్వాసం ఉందనుకోండి, దాన్ని విశ్వాసం అనరు. ఒక డ్రమ్ముడు పాలల్లో ఒక చుక్క విషం కలిపిన అది విషమైనట్లు, ఇంత ఆవగింజంత విశ్వాసంలో ఆవగింజలో 1/1 అవిశ్వాసం కలిసినా అది అవిశ్వాసం అవుతుంది, కానీ విశ్వాసం అవ్వదు. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాను? ఎందుకంటే అవిశ్వాసం అనేది అంత పాయిజనస్. అందుకే అంటాడు, అల్ప విశ్వాసులారా ఎంతకాలం నేను మీతో ఉంటాను అంటాడు. అంటే విశ్వాసం లేని మూర్ఖతరము వారు, అంటే విశ్వాసం ఆబ్సెన్స్ అయిపోయిందని అక్కడ లేదనే అర్థం. ప్రతి వానికి ఇచ్చి పంచి ఇచ్చానన్నావే, మరి వానికి విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా అంటివే. అంటే యాటిపోయింది అయ్యా విశ్వాసం? అంటే విశ్వాసం ఆబ్సెన్స్ అయిపోయింది. పాలన్నీ యాటిపోయి విషయం అంటున్నావు అంటే, లేదన్నా పాలల్లో సుక్క కలిసి పాలు కూడా విషయం అయిపోయినాయి. హలో, ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది వాక్యము? రాకేటే. అందరు చెప్పండి, అందరికీ విశ్వాసం ఉందనండి. చెప్పండి, జరిగితే ఫెయిత్, జరగకుంటే ఫెయిత్ లేదు. అందరు చెప్పండి, జరిగిన ఫెయిత్ ఉంది, జరగకునే ఫెయిత్ ఉందనండి. నువ్వు కిందికి దిగి రావద్దు. ఫెయిత్ లేదేమని మళ్ళీ చూసుకొని, లేదా అయినండి రంగ ఫెయిత్ రావాలి. ఇంక ఇప్పుడు ఎటు తిరిగి ఫెయిత్ వచ్చింది జరగదు, ఏ రంగా జరగలే, ఇంకైనా ఇంకైను. అవిశ్వాసాన్ని ఆపడానికి వింటావు అంతే. నువ్వు వింటే ఏమవుతుంది తెలుసా? అవిశ్వాసం కలవకుండా కాపాడుతుంది. హల్లెలూయా. యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫెయిత్ దట్ యు హ్యావ్ ఆల్రెడీ మెజర్డ్ బై గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, 2 Corinthians 5:6. వెలిచూపు వలన కాక, గట్టిగా చెప్పండి, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. అందరు చెప్పండి, కిందికి రావడంతో కాక పైన ఉండడం వల్లనే
నడుచుకొనుచున్నాము. నీతిమంతుడు విశ్వాసమూలమున జీవించును. చెప్పండి గట్టిగా, నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును, వెలుచూపు వలన గాక విశ్వాసము వలననే నడుచుకోవాలా. అంటే అర్థమవుతుందా ఎవరికైనా? అంటే రోగం తగ్గలేదు కాబట్టి మనకు ఫెయిత్ లేనట్లే, రోగం తగ్గలేదు కాబట్టి మనలో నిత్య జీవం లేనట్లే, మనం అనుకున్నది జరగలేదు కాబట్టి మనం ఇప్పుడు దేవుని కుమారులం కానట్లే, జరిగితే ఉన్నట్లు జరగకుంటే అందుకే చెప్తున్నాడు, వెలుచూపు వలన పైకి అనిపించే వాటితో బతకద్దు, విశ్వాసముతో జీవించాల. నువ్వు ఇదే పైనే ఉండు, ఈ వాక్యములోనే నిలిచి ఉండు, ఈ వాక్యాన్నే పట్టుకొని ఉండు. ఏమైనా ఏం కాలేదని ఇలా చూడొద్దు. హల్లెలూయా. యేసయ్యను కూడా ఏమన్నారు? నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే రా, దిగిరా అన్నారు. వచ్చినాడా? నీకు కూడా చెప్తాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నిజంగా నీకు విశ్వాసం ఉంటే ఇప్పుడు ఇచ్చేయి, ఇప్పుడు చూపి అంటారు. అప్పుడు నువ్వేమనాలా? నోరు మూసుకొని పోరా అనాలా. ఆ సమయం వస్తుంది, నీలో ఉన్న ఈ విశ్వాసము బయటికి లోకమంతా కనబడుతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. లెట్స్ సీ ఎక్సోడస్ 3:11. అందుకు మోషే, నేను ఫరో ఎద్దుటకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నా సూచన, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించుదురని నేను. 11. అందుకు మోషే, చూడండి అందరూ చెప్పండి, ప్రతి వ్యక్తి జీవితంలో కిందికి దిగొచ్చే సందర్భాలు వస్తాయనండి. మోషేకే ఇప్పుడు మోషేని దేవుడు పిలుచుకున్నాడు, నాయకుడు అంటున్నాడు. కానీ మోషే ఏమంటున్నాడు? నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును నేను ఎంతటి వాడను అంటున్నాడంట. కాదు మోషే, నువ్వు నీ పుట్టుకేంటి, నీ పెంపకం ఏంటి, నిన్ను ఎలా కాపాడా, నిన్ను ఎలా రక్షించా, నిన్ను జమ్ముపెట్టులో పెట్టి ఎలా రక్షించిరి, నా ప్రణాళికలు వేసి నా జనమును విడిపించుటకు కదా నీకు జన్మనిచ్చాను. ఇవన్నీ మోషేకి గ్రహణే. నేను ఒక రాజకుటుంబంలో పెట్టానే నేను నిన్ను తీసుకెళ్ళి, అన్నీ తెలుసు. కానీ ఒక టైం వచ్చింది, ఆయన ఏర్పరిచిన ప్రణాళిక తన జీవితంలో కనబడాల్సిన సమయం. ఇప్పుడు ఆయన దేహం ఆయనకే చెప్తోంది, ఆయన పరిస్థితులు ఆయనకే చెప్తున్నాయి, మోషే నీతో ఏమైతుందిరా, నువ్వెంతటోనివిరా ఈ జనాల్ని నడిపించేదానికి, ఏం 2 3 10 మంది 40 లక్షల జనాన్ని నడిపించేదానికి నీకేం దమ్ముందిరా అని తన మనసు తాను చెప్తోంది. అందరు చెప్పండి, నువ్వు దిగి రావడానికి, పైనే ఉండకుండా ఉండేదానికి మనుషులు, అనుభవాలు, పరిస్థితులు, బాధలు, శ్రమలు నిన్ను కిందికి తగ్గాల్సిందేనని పిలుస్తాయి. అయినా నువ్వు దిగి రావద్దు, నీ స్థానంలో నువ్వు అక్కడే ఉండు, పైనే ఉండు, కిందికి దిగి రావద్దు. హల్లెలూయా. చూడు మోషే, అయ్యా నేనెవరయ్యా వాళ్ళనంతా నడిపించేదానికి, నాకంత దమ్ము ఎక్కడుంది, నేనంతటోని, నాతో ఏమైతుంది అన్నాడు. కానీ దేవుడు ఏమంటాడు చూడు 12, నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను, పైనే ఉండు, నువ్వు దిగి రావద్దు నాయనా, నేను నీకు తోడుగా ఉన్నాను, అక్కడే ఉండు, నిన్ను పంపితినని ఇది నీకు సూచనగా నేనేమో పంపుతా, నీకేమో చూపిస్తా, నువ్వు మాత్రం ఎందుకు పుట్టావో, ఏ పని కొరకు నిన్ను ఏర్పరచుకున్నానో, నేనేం చేయాలనుకున్నానో అది నీ ద్వారా చేస్తా. నువ్వు తగ్గద్దు, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను పోలేను, నాతో కాదు, నేను చేయలేను, అయ్యా నేనెంతటోని, నాతో ఏమవుతుంది, నా బలహీనతలు చూడు, నా అప్పులు చూడు, నా నొప్పులు చూడు, ఇదిగోనైనా నాకు ఆ జబ్బు అన్నారు, ఈ జబ్బు అన్నారు, ఇది కాదన్నారు, అది కాదన్నారు, ఇంత అప్పు అన్నారు, నేను ఎండింది అయినా మొన్న చచ్చిపోదాం అనుకున్నాను, రైలు రోడ్డు కింద పడతా, దాని కింద పడతా, దీని కింద పడతా, వరే నువ్వు దిగి రావద్దురా నాయన, నేనైతే విరమించుకోవట్లేదు, నీలో నిత్య జీవం పనిచేస్తా ఉంది. హల్లెలూయా. నీలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తా ఉన్నాడు, నువ్వు నీతిమంతుడివే, నీ లోపల నేనేం పెట్టానో, నేనేమని పిలుస్తున్నానో అవన్నీ పని జరుగుతున్నాయి, నువ్వు అక్కడే నిలబడుకోనుండు, ఈ బలమంతా నీలో నుంచి బయటకు వస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నది? చూడండి ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద మోసెస్ లైఫ్. జడ్జెస్ 6:12 చూడండి ఎలా వస్తాయి. ప్రతి మనిషి జీవితంలో తగ్గాల్సిన దినాలు నువ్వు ఎలా రెసిస్ట్ చేయాలా. జడ్జెస్ 6:12 యెహోవా దూత అతనికి కనబడి,
పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పాను. అందరు చెప్పండి గిద్యోను. చెప్పండి గట్టిగా, గిద్యోను. తనలో ఏముందో, దేవుడు ఎందుకు పిలిచాడో, దేవుడు ఏం పిలుపు పెట్టాడో మర్చిపోయి గోధుమలు దుల్లగొట్టుకొని చపాతీ చేసుకొని తిందాం అనుకుంటా అన్నాడంట. కానీ దేవదూత వచ్చి ఏమంటుంది? పరాక్రమము గల బలాఢ్యుడా, చపాతీలు తినేకి గోధుమలు చేసుకుంటాండావేమిరా, రారా యుద్ధానికంట. నిన్న నన్ను యుద్ధం అంటాండావు, ఏరా నువ్వు ఎవరో మర్చిపోతివా? చూడు ఇప్పుడు చూడు 13. గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడలా. చూడు ఎట్లా అందరు చెప్పండి, తగ్గడం అనండి. నిజంగా నాకు తోడై ఉండి ఈ 10 లక్షలు అయిపోయింది, నేను తగ్గకపోతే ఇంకా పెరుగుతుంది. అది 10 లక్షలు చేసిన అప్పు, అది చూస్తే 25 లక్షలు అయింది. ఇప్పుడు నేను చేసింది 10, వడ్డీకి చక్రవడ్డీ కలిసింది తండ్రి. నేనే ఎప్పుడు తీర్చాలి దీన్ని? నిత్య జీవం ఉందనే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే, కథలు చెప్పాను. నువ్వు పైన ఉండవు, కింద లేవనే, పైకి ఉండవు, కిందికి దిగి రావద్దనే, పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉన్నాడనే, యేసు రక్తం ఉంది, యేసు నామం ఉంది, అన్ని నామములు పైనామం అనే, దెయ్యాలన్నీ నీ పాదాల కిందే అనే, శత్రు బలమంతటి మీద అధికారం అనే, నువ్వు తండ్రి కొరకు యాడక్కని కింద మీద కూర్చోకుండా ఇంకా లేచిపోయి డైరెక్ట్ పరలోకంలో కూర్చోబెట్టే, ఏకంగా అట్లా ఇట్లా కాడ దేవుని పక్కనే కూర్చున్నామనే. ఎక్కడ పోయన్నీ ఆయనతో పాటు సింహాసనం వేసి కూర్చొని పెట్టుకున్నాడంట. నిజంగా నాకు అవన్నీ చేసింటే ఇదంతా మాకెందుకు జరుగుతుంది? ఎంతమందికి వస్తుంది క్వశ్చన్? ఏమైనా కానీ నేను అని నిలబడి చూడరా, నీ అధికారం బయటకు వస్తుంది, నీ ఆయుధం పనిచేస్తుంది, నీ చుట్టూ ఉండే సెక్యూరిటీ దాని పని అవి చేసుకొని పోతాయి. నువ్వేమో దిగి వస్తావు, దేవుడు ఏం చేయలేదు అంటావు. అందరు చెప్పండి పక్కలతో, నువ్వు దిగి రావద్దాను. ఏం జరిగితే నీకేమి? నీ స్థాయి నువ్వెందుకు తగ్గించుకుంటావు? ఆయన అయితే తగ్గించట్లా, నువ్వే తగ్గించుకుంటావు మాటికి. చూడు గిద్యోను ఏమంటున్నాడు? చిత్తము ఏలేనవాడా, పరాక్రమం గల బలాఢ్యుడు అంటే సిగ్గు నీకు లేదు, నాకు అంతకంటే లేదు నాయనా. నిజంగా నువ్వు నాకు తోడుంటే నాకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మరి ఇట్లాంటివన్నీ యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ యాడికి బాయా. బాబా బండలు చీల్చా, సముద్రాన్ని చీల్చా అని పెద్ద పెద్ద కోత మాటలన్నీ మా అయ్యగారు చెప్పుకుంటూ పిలిచకొచ్చారు నీ గురించి నాయన. ఈడ చూస్తే సముద్రంగా తాగే ఒక్కొక్క నీళ్లు లేవు, బాటిల్ నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు నాయన. అది అయ్యేది లేదు, వచ్చేది పోయేది లేదు, అన్ని స్టేజ్కి దిగజారినాడా లేదా? ఆయన అద్భుత కార్యములు ఏమని, యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పగా. ఇంకా అయిపోయింది, పూర్తి దిగిపోయినాడు. ఏమన్నాడు? మమ్మల్ని ఆయన ఎప్పుడో విడిచిపెట్టి మిద్యానుల చేతికి అప్పగించేసినాడు, అయిపోయింది, మేము టెన్షన్లో ప్రాణాల చేతిలో పట్టుకొని ఉంటాం సార్. ఇప్పుడు ఏమంటాడు చూడు 14, నువ్వు దిగిరావద్దురా నాయనా అంటాడు. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, పైకి పోయి బలం తెచ్చుకోరా నాయన, ఇంత దిగి వచ్చినావు, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే. హల్లెలూయా. అందరు చెప్పండి, నువ్వెవరో మర్చిపోవద్దు, నీలో ఏం పెట్టాడో మర్చిపోవద్దు, నువ్వు దిగి రావద్దు, నువ్వు తగ్గదు. హల్లెలూయా. 15 అతడు చిత్తము నా ఏలినవాడా. మళ్ళా డౌట్, నేను దిగి రావద్దు అని ఇప్పుడు మీకు చెప్తా ఉంటే ఆయన అదే డౌట్, నువ్వు దిగి రావద్దురా, నువ్వు తగ్గద్దురా అంటే పో ఆ మిద్యానీయులను జయించరా అంటే మళ్ళా క్వశ్చన్ వచ్చా. ఏమంటాడు? సేమ్ మళ్ళానే, దేని సహాయము వలన నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా దగ్గర డబ్బులున్నాయా, ఆరోగ్యం ఉందా, ఆస్తిపాస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, ఎవరైనా బలగం ఉందా, పెద్ద బంధువర్గమా, ఎవరుంటారంటే దేని వల్ల నేను జయిస్తానో చెప్పు. ఏ వల్ల నాకు ఈ విజయం వచ్చి ఇశ్రాయేలును అందరినీ నేను రక్షిస్తానో చెప్పు. ఏ వల్ల? అదిగో ఆ వల్ల. నా ఏలిన వాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేనే లాస్టోన్నే. అందుకు యెహోవా, అమ్మా యేసయ్య, అందరు చెప్పండి గట్టిగా, అందుకు యెహోవా. అయితే ఏమి అనండి గట్టిగా, చెప్పండి గట్టిగా, అయిననేమి చెప్పు. షుగర్ ఉంటే ఏమి, ముడతలుంటే ఏమి, జుట్టు లేకుంటే ఏమి, ఐసీయూలో ఉంటే ఏమి, మరణము వస్తే ఏమి, అది నన్ను రమ్మని నా పక్కన కూర్చొని పోదు సంకలో పెట్టుకున్నా
నో, ఇట్ కాంట్ వాక్, ఇట్ కాంట్ ఆపరేట్ ఇన్ మీ. హల్లెలూయా. ఈ వాక్యం యాటికి పోవాలి తెలుసా? నరము రక్తము, రక్తంలోని ప్రతి కణంలోకి పోవాల. మరణం నీ మీదకి వచ్చి కూర్చుంటే కూడా అయిననేమి అని నువ్వు అనగలగాల. అది నీకు వాక్యం రావడం అంటారు. హల్లెలూయా. షికాని అంత 16, నేను నీకు తోడయ్యుందును. చెప్పండి గట్టిగా. అయిననేమి, అప్పులున్ననేమి, రోగములున్ననేమి, మరణం వచ్చిననేమి, శత్రువులున్ననేమి, అపాయములున్ననేమి, శత్రుమూకలు ఆవరించిననేమి, గాఢాంధకారములున్ననేమి, నా కుడి పక్కన 1000 మంది, ఎడమ పక్కన 10,000 మంది కూలిననేమి, అయినను మా రకాట బ్రహాటే నేను నీకు తోడయుందును గనుక ఒక్క మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని చెప్పాను. హల్లెలూయా. ఒక్క మనిషి కొడితే ఎట్లా పడతాడు? కిందికి దవడకేసి కొడితే కళ్ళు తిరిగి పడతాడు చూడు. అట్లా మిద్యానీయుల సైన్యం అంతా ఒక్క మనిషిని కలబడి కొట్టినట్లు అందరినీ చంపేస్తావు అన్నాడంట. యా, హల్లెలూయా. అందరు చెప్పండి. ఒక్కడిని కొట్టినట్లు, ఒక్కడిని చంపినట్లు మహా సైన్యాన్ని ఒక్కడు చచ్చినట్లు అందరినీ నువ్వే చంపగలవు అంటున్నాడు. ఏది? గోధుమలు చపాతీకి రెడీ అయినా. చెప్పండి. నువ్వు దిగి రావద్దు, పైనే ఉండు, నువ్వెవరో మర్చిపోవద్దు. దయ్యం వచ్చి చెప్తాది, నువ్వు దేవుని కుమారుడు అవుతావు, దైవం అవుతావు, పండు తిను. నీకు వచ్చి దయ్యం చెప్తా, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీకు దేవుడు డబ్బులు ఇస్తాడు, రా ఈ పని చేతురా అని పిలుస్తాను. లగేసుకొని పోయి అబ్బా దేవుని ఆశీర్వాదం అని పోతీవనుకో, ఆడేముంది తెలుసా? ఆశీర్వాదం కాదు, సర్వనాశనం. యెహోవా ఆశీర్వాదం ఎట్లొస్తుంది తెలుసా? నువ్వు పాపములోకి తొంగి చూడకుండా వస్తుంది, నువ్వు కిందికి తగ్గి రాకుండా వస్తుంది, ఓ పాపపు చెయ్యి కలపకుండా వస్తుంది ఆశీర్వాదము. హల్లెలూయా. ఓ తప్పుడు పని చెయ్యకుండా వస్తుంది ఆశీర్వాదము. నీకు అవసరం లే నువ్వు తప్పుడు పని చేసి, అబద్ధాలు ఆడి, మోసం చేసి, వాణ్ణి తొక్కి వీణ్ణి తొక్కి, వాని శవం మీద ఈయన శవం మీద పైకెక్కి రావాల్సిన అవసరం లేదు. దిస్ గాడ్ కెన్ గివ్ యూ విక్టరీ ఈవెన్ ఇన్ ద ఎయిర్. గాల్లో కూడా ఇస్తాడు నీకు ఆశీర్వాదాన్ని. హల్లెలూయా. బ్రీటా మ్రోకా టేక్లే హెడ్. ఎంతమందితో దేవుడు మాట్లాడాడు ఇవాళ? థ్యాంక్ యూ లార్డ్. తండ్రి యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే ఇవాళ ఈ వర్తమానాన్ని ఆలకించారో, స్వీకరించారో, ఈ వాక్యములో నిలిచి బ్రతకడానికి నిర్ణయించుకుంటున్నారో, తండ్రి వారిని పైకెత్తమని, వారున్న చోటికి వారిని మరలా తీసుకొచ్చి పెట్టమని, వారు దిగి రాకుండా వారికి సామర్థ్యం అనుగ్రహించమని, పైనే ఉండి నీ వాక్యములోనే నిలిచే సామర్థ్యాన్ని, అన్ని నామముల కన్నా పైనామమైన యేసు నామమందే ఆ పైనే నిలిచి ఉండే సామర్థ్యాన్ని నా పిల్లలందరికీ, నా సంఘములోని ప్రతి వ్యక్తికి, నాకు, నా కుటుంబ సభ్యులకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి. చివరిసారిగా చెప్పండి.